హాయ్ ఆల్, అందరికి హ్యాపీ రక్షాబంధన్. ముందైతే డాలీ నుంచి గున్ను నుంచి హాయ్ అండ్ హ్యాపీ రక్షాబంధన్. స్పెషల్లీ వాళ్ళ రక్షాబంధన్ కదా, నాకైతే అన్నదమ్ములు లేరు. ఇంకా మా మమ్మీ వచ్చింది వాళ్ళ అన్నయ్య కట్టడానికి. ఇంతగానం పోతుంది ప్రతి ఇయర్. అసలు నీకేమన్నా తెలుసా అమ్మ ఈ బంధం గురించి అని అంటే ఒక్కటే మాట అన్నది, అన్న చెల్లె ఒకే గుండె రెండు ముక్కలని. ఈ సామెతకు అర్థం ఏంటిదో నేను కూడా తెలుసుకున్నా. అన్న చెల్లెలిద్దరు తోడబుట్టిన తోడు అంటే అన్న ఎక్కడున్నా కూడా ఏ పని చేసుకుంటున్నా కూడా తన తోడబుట్టిన వాళ్ళు, అదే అక్క లేకుంటే చెల్లెళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎట్లున్నారో అని ఆయన కొట్టుకున్నట్టే, అట్లనే మా అన్న ఎక్కడున్నాడో ఏం చేస్తాడో ఆయన హెల్త్ ఎట్లుందో అని ఒకే గుండె రెండు ముక్కలు అన్న దానికి అర్థం ఏంటిది అని అంటే, తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరి మీద సమానంగా ఈక్వల్ గా ప్రేమ ఉంటది. అండ్ అట్లనే వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తాడో అని. అట్లనే ముచ్చట మీతో కరెక్ట్ గా కన్వే చేయరాలేదేమో అనిపించింది. మా అమ్మ చెప్పినప్పుడు నేనే ఇంప్రెస్ అయినా, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. బట్ నాకేమో ఈ ముచ్చట కరెక్ట్ గా మీతో చెప్పరాలేదు. ఇంకా మేమైతే ఇవాళ మెట్టుగుట్ట ఇవాళ పండుగ కదా, ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకుని మేమందరం రెడీ అయ్యేసరికి 11:40 అయిపోయింది. అప్పుడు వెళ్ళినాం టెంపుల్ కి. ఇంకా అప్పుడు అభిషేకం చేయించడం అస్సలు కుదరలేదు. ఎప్పుడు అనుకున్నా మా బావ బర్త్డే రోజు అభిషేకం చేయించాలి స్వామి. ముందైతే శివుని దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత సీతారాముల్ని కూడా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్దామని బయటికి వచ్చే టైంలో మా అక్క కాల్ చేసింది, ఎక్కడున్నారా అన్నారే. ఇంకా వెళ్దాము అయిపోయింది కదా అని అనుకునే టైంలో అక్కడ ఉన్న వాళ్ళు, రోజు నిత్యాన్నదానం జరుగుతుంది, మీరు ఇవాళ ఉన్నారు కదా తినేసి వెళ్ళండి అని ఒక మాట అన్నారు. ఇంకా మా అక్క కూడా రావడానికి 1 అవర్ పడుతుంది. ఇదివరకు 2-3 టైమ్స్ అడిగినా కూడా మేమే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయినాము, అన్న ప్రసాదం తీసుకోకుండా ఇంటి దగ్గర ఏవో వర్క్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ ఈసారి మాత్రం అట్లా కాదు, ఎట్లా 1 అవర్ టైం ఉంది కదా, అక్క వచ్చే వరకు ఒక ½ అవర్ లో అయిపోద్ది మనం తినేయడం అని చెప్పేసి అందరం ఫుల్ గా మీల్స్ అయితే తినేసినాము. అదే నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం. బాయ్ బాయ్.